1947 ఆగస్ట్ 13. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎగ్జాక్ట్లీ 2 రోజులు ముందు ఇండియా నుంచి ఇంగ్లాండ్కి మన సంపత్తో 3 బోట్లు బయలుదేరాయి. కానీ అక్కడ రీచ్ అయింది 2. మూడోదైన ఓషన్ ఒపేరా కళింగపట్నం ఓడ్రైవ్ నుంచి బయలుదేరిన 3 గంటలకే మునిగిపోయింది. మునిగిపోయిన ఆ బోట్ కడుపులో 1000 కోట్లు దాచుకుంది. అండ్ నేను నా టీం 6 నెలలుగా రీసెర్చ్ చేసి ఆ బోట్ ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుసుకున్నాం. అండ్ బోట్ని బయటికి తీయడానికి 3 crores ఖర్చు అవుతుంది. మాతో ఉన్న ఫండ్స్ అంతా రీసెర్చ్కే ఖర్చు అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బయటకు తీసిన ట్రెజర్లో 50-50. It's a trap! Boat! Move! Move! Signal! Escape! ఏమైంది గురు? పారిపోండి! Guys! Stop! నన్ను పోలీస్ ఇట్కొని వస్తున్నారా? పరిగెత్తు! బండి సెట్ సిగ్నల్ సార్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. మీతో పాటు మీ స్టేషన్ కూడా ఫండ్ ఇస్తా. ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ చేయకండి. ఓ ఆఫర్ బాగుందిరా, ఇటు రారా. దీని ముందు చెప్పోసారి. హలో అజయ్, పేపర్లు ఇప్పుడే న్యూస్ చూశాను. ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేసి కళింగపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ నంబర్ తీసుకోండి. హరే అజయ్, ఏమైంది? సార్, కళింగపట్నం ఎస్ఐ నంబర్ సార్. హలో, నేను వైజాగ్ నుంచి ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఓషన్ ట్రెషర్ చీటింగ్ కేసులో ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేశారు కదా? ఎస్ సార్, కానీ వాడి పేరు ఉత్తమ్ కుమార్ కాదు, కెప్టెన్ సాగర్ కదా సార్. వాడికి అలాంటి చాలా పేర్లున్నాయి. వాడి అసలు పేరు ఉత్తమ్ కుమార్. వాడిని ఎక్కడ ఉంచారు? అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టాను సార్. వెంటనే వాడిని ఐసోలేట్ చేయండి. వాడి ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. వాడితో ఎవరిని మాట్లాడనివ్వకండి. అండ్ వెంటనే ఫ్యాక్స్ ఆన్ చేయి. ఓకే సార్. ముందు వాడు ఉన్నాడా పారిపోయాడా చెక్ చేయి. ఓకే సార్. తీసుకో. ఫ్యాక్స్ వచ్చిందా? వస్తున్నాయి సార్. సరే, వచ్చినట్టు తీసురా. ఓకే సార్. ఇవ్వండి సార్. ఏంటా ఇవి? ఇంకా వస్తున్నాయి సార్. సరే, వెళ్ళి తీసురా. ఓకే సార్. సార్, ఏంటి ఇంకా వస్తున్నాయా? పేపర్లు అయిపోయింది సార్. ఇన్ని కేసులా? సార్ సార్, ఒక్కసారి లేచి నిల్చుంటారా సార్? సముద్ర గర్భంలో నిధి ఉందంటూ జనాల్ని మోసం చేస్తున్న కెప్టెన్ సాగర్, పలు చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర మోసగాడు ఉత్తమ్ కుమార్ ని కళింగపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తమ్ కుమార్ ని ఈ రోజు విచారణకు గాను అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఉత్తమ్ కుమార్ ని అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టులో హాజరుపరిచాం. విచారణ పూర్తయ్యాక మీ అందరితో మాట్లాడే బాధ్యత నాది. ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్. సత్యమేవ జయతే. నమస్కారం సార్. ఎవరయ్యా నీకు ఉత్తమ్ కుమార్ అని పేరు పెట్టింది? సార్, అది సమాజంలో ఉత్తముడిగా బ్రతకమని మా అమ్మ నాన్న పెట్టారు సార్. కోరించారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అదృష్టవంతులు. విచారణ కొరకు వారం రోజులు కస్టడీకి అడిగిన పోలీస్ శాఖ వారి కోరిక మన్నించడమైనది. 2 రోజులకు ఒక్కసారి అక్యూజ్డ్ తరపున లాయర్ వారిని కలవడానికి 1 గంట సమయం కోర్టు కేటాయిస్తుంది. మీరు వారి ముందు అపేర్ కావాలి. అలాగే సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతను ఏ విధంగా తీసుకుని వెళుతున్నారో తిరిగి అదే విధంగా కోర్టుకు అప్పగించాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. చెప్పుతో ఎందుకు ఇలా అందరిని మోసం చేస్తున్నాను? ఎందుకు చేశానో చెప్పాలంటే పెద్ద కథే ఉంది సార్. కానీ తీరా చెప్పిందంతా విన్నాక నీలా తప్పు చేస్తే ప్రతివాడు ఏదో కథ చెప్తాడంటారు. ఎందుకు సార్ టైం వేస్ట్? డబ్బు కావాలి, చేశానంతే. సరే, ఈ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టావు? సార్, రేపు సంపాదించగలను లేదో భయం ఉన్నాడు దాచుకుంటాడు. నాకు ఆ భయం లేదు సార్. మొత్తం ఖర్చు పెట్టేశా.
మొత్తం ఖర్చు పెట్టేశా. ఒకసారి పైకి లేస్తారా? ఇంతమందిని మోసం చేసావు, ఎందుకురా నీకు ఇంత డబ్బు? ఇదే క్వశ్చన్ మీరు అజయ్ మాల్యాని అడగలరా? పోనీ నీరజ్ మోడీ? సార్, ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్. ఈ పంచభూతాల్ని శాసించే స్థాయిలో కూర్చుంది సార్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. ఈ సమాజంలో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక మంచివాడు చెడ్డవాడిగా మారవలసి వస్తుంది. పరిస్థితులు అనుకూలించుకో చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోతున్నాడు సార్. అండ్ అలాంటి మంచోళ్ళే మన చుట్టూ తెగ తిరిగేస్తున్నారు సార్. సార్, మీకు విషయం చెప్పనా, ఒక పేదవాడు మంచివాడిగా ఉండడానికి, ఒక ధనవంతుడు మంచివాడిగా ఉండడానికి చాలా తేడా ఉంది సార్. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి కళ్ళజోళ్ళు, చేతికర్లు పంచి మంచోడిని అయిపోతుంది సార్. లేదా చారిటీ పేరుతో చిన్న చలవేంద్రం పెట్టి కూడా మంచోడిని అయిపోతుంది సార్. మహా అయితే 150 రూపాయలు కుండ, 20 రూపాయలు మగ్గు, 10 రూపాయలు గ్లాస్ సార్. అలాంటి మంచి నాకు వద్దు సార్. నేను ధనవంతుడిలా ఉంటూ మంచోళ్ళలో ఉందాం అనుకుంటున్నాను సార్. తప్ప సార్? నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్, బట్టలు నాకు మాసిపోవడం, మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్. సార్, కోడి మీద జాలి పెడితే చికెన్ 65 ఎలా తినగలం సార్? అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? సార్, నన్ను అడిగితే ఇలాంటి విషయాలకి మీరు నా మీద కేసు పెట్టకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు సార్? మనకు అన్నం పెట్టే రైతులు ఆపదలో ఉన్నాం, ఆదుకోండి అని దండం పెడుతూ బ్రతమాలుతారు సార్. కానీ బ్యాంకులు చుట్టూ తిప్పుకుంటూ నీకు రుణం తీసుకున్న అర్హత లేదని నోట్లో సున్నం కొడతారు సార్. బడాబాబులు వస్తారు సార్ సూట్లు వేసుకొని, బిజినెస్లు అంటారు, ఫ్యాక్టరీలు అంటారు, కానీ ఆఖరికి రుణం ఇచ్చిన బ్యాంకులకి కన్నం పెట్టి దొబ్బేస్తారు సార్. ఏం సార్, ఇది మోసం కదా? ఇది మోసం కదా చెప్పండి? మోసమే. వాళ్ళ మీద మీరు కేసు పెట్టగలరా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఈ దునియాలో మోసం చేయడం, మోసపోవడం చాలా కామన్ అయిపోయింది సార్. తీసుకుపోయి హాట్ బాక్స్ లో వేద్దాం. థర్డ్ డిగ్రీకి వెళ్ళినా నోరు మాత్రం ఇప్పట్లేదు. ఇలాంటి వాడిని ఫస్ట్ టైం చూస్తున్నా. తమ్ముళ్ళు, వాడంత తేలిక దారికి రాడు, దానికి వేరే విచారణ ఉంది. ఇవి మన డిపార్ట్మెంట్లో ఎవరు చెప్పరు. నా ఎక్స్పీరియన్స్ చూడండి, వాడే చెప్పేస్తాడు. అవునా బాబాయ్? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బాబాయ్ చేయండి. అయ్యయ్యో, అరే రే రే రే. లేగురానా, నిదానంగా లేగు. భోజనం తీసుకొచ్చానయ్యా. ఎంత ఆకలి మీద ఉన్నావయ్యా నువ్వు? తిన్నాన్న, కడుపు నిండా తిను. తమ్ముడు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావో మీ వాళ్ళు అంత ఎక్కడున్నారో చెప్పేసేయ్. నీకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము, నన్ను నమ్ము తమ్ముడు. నేను హెల్ప్ చేస్తాను, చెప్పు తమ్ముడు. పోరా సుడియా. ఏమన్నా? పోరా సుడియా. ఏమన్నావు? ఏమన్నా? ఏమంటావు? సుడియా అంటావా? సుడియా, సుడియా. 1 వీక్ నుంచి వీడితోనే సరిపోయింది. అవునరా, చెప్పాడు, చెప్పేస్తాడు. విన్నాం. నాకు అవసరమా గౌరవంగా రిటైర్ అయిపోక? సార్ ఏంటి, ఏమైనా చెప్పాడా? పొద్దుటి నుంచి ఎంత ట్రై చేసినా చెప్పట్లేదు సార్. చెప్పరా, డబ్బంతా ఎక్కడ పెట్టావో చెప్పు, లేకపోతే లైఫ్ అంతా బయటకు రాకుండా చేస్తా. మీరు నన్ను ఏం చేయలేదు సార్, ఎందుకంటే నేను పేదోడు కాస్త డబ్బుండి. మీరే దగ్గరుండి లుఫ్తాన్సా ఫ్లైట్ వేసి మరి లండన్ పంపిస్తారు సార్. ఏంట్రా ఏంట్రా నీకు ఇంత డబ్బు పిచ్చి? ఈ లోకంలో అన్ని ఉండి ఏవీ లేవనిపించిందా? ఒక్కసారే నా జీవితంలో ఆకలితో పస్తులున్నారా? ఆకలి వల్ల వచ్చే కసి, కోపం, ఒంటరితనం, హింస అనిపించారా? ఇది మహా చెడ్డ లోకం. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హైదరాబాద్ లో చిన్న బస్తీలో ఉండేవాళ్ళం. పక్కనే ఉన్న దక్కన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో నాన్న డైలీ వేజ్కి పనిచేసేవాడు. ఎదురుగా ఉన్న గుడి దగ్గర అమ్మ పూలమ్మేది. నాన్న పనిచేసే బ్యాంక్ దివాలా తీసే పరిస్థితిలో పడింది. బయటపడేందుకు జనాలకు అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు రాగానే బోర్డు తిప్పేయాలన్న బోర్డు మీటింగ్ నిర్ణయం నాన్న చెవిన పడింది. అలా చేయడం తప్పని, అమాయకులు మోసపోతారని నాన్న వాళ్ళతో చెప్పడానికి ట్రై చేశాడు. బోర్డు మెంబర్స్ కోపం వచ్చి మెడపట్టుకుని నాన్న బయటకు గంటేశారు.
ఒకరోజు బ్యాంక్ ప్రకటన చూసిన జనాలు డిపాజిట్ చేసేందుకు విపరీతంగా తరలి వచ్చారు. అది చూసి నాన్న అత్యాశకు పోయి మోసపోవద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. అత్యాశతో జనాలు ఎగబడ్డారు. తొక్కిసలాట జరిగింది. వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతున్న నాన్నను కాపాడడానికి అమ్మ కూడా వెళ్ళింది. నాన్న అక్కడే చనిపోయాడు సార్. చావు బ్రతుకుల మధ్య ఉన్న అమ్మను ఆసుపత్రిలో పడేసి వెళ్ళిపోయారు. డాక్టర్ వచ్చి డబ్బుంటేనే మీ అమ్మ బ్రతుకుతుందని చెప్పాడు. ఎటు చూసినా చీకటి, ఏం చేయాలో తెలియని పసితనం సార్. తొక్కిసలాట కారణమైన బ్యాంక్ పై కేసు నడిచింది. ఒక వాలంటీర్ అక్కొచ్చి తను చెప్పినట్టే చెప్తే నా చదువుకు అయ్యే ఖర్చు ఇప్పిస్తానని అమ్మకు చెప్పింది. తను చెప్పమన్నట్టే స్టేషన్లో చెప్పాను సార్. అక్కడ అక్క వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు తీసుకొని నా దగ్గరికి వచ్చింది. క్యూట్ బాయ్ ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయింది సార్. దీన్నే మోసం అంటారు నా వయసుకి తొలిసారి తెలిసింది. అమ్మ తట్టుకోలేకపోయింది. ఈ మాయిదారు లోకంలో ఎలా బ్రతుకుతావురా అని బిగ్గరగా ఏడుస్తూ ప్రాణం వదిలింది. అమ్మ చితి దగ్గర ఏడుస్తున్న నా దగ్గరికి కాటకాపురం వచ్చి, ఏడవద్దు నాన్న, ఈ లోకం తీరంతే. నిన్ను మోసం చేసిన వాడిని శత్రువుగా చూడక, ఎందుకంటే బ్రతకడానికి వాడిని ఒక తంత్రం నేర్పించాడనుకో. వాడిని గురువుగా భావించు. నువ్వెలా బ్రతకాలో నిర్ణయించుకో అని చెప్పాడు సార్. ఒంటరితనం, ఏమీ తెలియని పసితనంతో రోడ్డును పడ్డాను. నాకు అర్థం కాని అత్యాశతో ఈ లోకం పరిగెడుతూనే ఉంది. ఎటు చూసిన మోసం, దగ. నాకు అదే ప్రపంచం కనిపించింది. ఈ లోకంలో బ్రతకడం కోసం ఏవైనా చేయొచ్చు, కసి తీరా మోసం చేయొచ్చు, అవసరం అయితే ప్రాణం తీయచ్చు అనిపించింది సార్. కన్న తల్లి శవాన్ని కాల్చడానికి 1000 రూపాయలు లేక అలా శవాన్ని సంతకం చేశాను సార్.